భారతదేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం. ఐరాస అభివృద్ధి కార్యక్రమం నివేదిక. భారత్లో 15 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఐక్యరాజ్యసమితి నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే సంస్థలు కలిపి తాజాగా అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచిని విడుదల చేశాయి. భారత్, చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం తదితర 25 దేశాలు తమ పేదరికాన్ని 15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నాయని పేర్కొంది. అతిపెద్ద జనాభా కలిగిన భారత్లో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే, అంటే 2005-2006 నుంచి 2019-2021 వరకు 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-2006లో 55.1% ఉన్న పేదరికం 2019-2021 నాటికి 16.4కు తగ్గింది. 2005-2006లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికంలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకు, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది. ఆయా సూచికల్లో తగ్గుదల నమోదైందని ఐరాస నివేదిక పేర్కొంది. గుడ్ గోయింగ్ ఇండియా. భారత్